తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆహార కల్తీపై కఠిన చర్యలు, నియంత పాలన వద్దన్న సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు ఇల్లు, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం సీఎం నారా చంద్రబాబు నాయుడు. హేట్ స్పీచ్ బిల్లుపై కేటీఆర్ ఫైర్, ఫ్రీ స్పీచ్ హక్కులను దెబ్బతీస్తుందంటూ ఆవేదన. విశాఖలో యువతి దారుణ హత్య, ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచిన నేవీ ఉద్యోగి. 1400 కోట్ల భూ వివాదం, పొంగులేటిపై కేటీఆర్ ఫైర్. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ హాట్ టాపిక్, ప్రచారానికి అడ్డంకులు. రేవంత్ పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు, 14 స్కామ్లపై విచారణకు సిద్ధం. గురుకుల పాఠశాలలో విషాదం, 7వ తరగతి విద్యార్థిని మృతి, ప్రిన్సిపల్ వేధింపులే కారణమంటూ ఆరోపణలు. విమానాశ్రయాల్లో తక్కువ ధరకే భోజనం, కేంద్రం ఉడాన్ యాత్రి కేఫ్ విస్తరణ. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ నియంత్రణకు ఈగల్ హైడ్రామా తరహాలో కొత్త వ్యవస్థ తీసుకువస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ విధానం రూపొందిస్తామని తెలిపారు. రైతులకు ధర నిర్ణయించే అధికారం లేకపోవడం దళారుల దోపిడీకి దారితీస్తుందంటూ విమర్శించారు. కనీస మద్దతు ధర చట్టంతో రైతుల హక్కులను కాపాడుతున్నామని తెలిపారు. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. నిత్యావసరాల అక్రమ నిల్వలను తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. దక్షిణాదిపై అన్యాయం జరిగేలా నియోజకవర్గాల పెంపు ఉండకూడదని, దేశంలో నియంత పాలనకు తావు ఇవ్వనని సీఎం స్పష్టం చేశారు. పేద కుటుంబాలకు ఇల్లు నిర్మించి ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల గృహప్రవేశాలు జరుగుతున్నాయని వెల్లడించారు. తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 5.50 లక్షల ఇళ్లు పూర్తి చేసి డిసెంబర్లోపు మరో 4.50 లక్షలు పూర్తి చేస్తామన్నారు. ఇక గత ప్రభుత్వం నిధుల దుర్వినియోగం చేసి అనుకూలం కాని ప్రాంతాల్లో ఇళ్లు కట్టించిందంటూ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో సాయం 20,000కు పెంచినట్టు తెలిపారు. అమరావతిని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టడంతో పాటు సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే క్రూరమైన ఆయుధంగా అభివర్ణించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై కక్ష సాధింపుకే ఈ చట్టం తీసుకువచ్చినట్టు ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలే వారి టార్గెట్ అవుతున్నారని అన్నారు. హేట్ స్పీచ్ను అరికట్టేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ బిల్లు ఫ్రీ స్పీచ్ హక్కులను దెబ్బతీస్తుందంటూ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. విశాఖపట్నంలో దారుణ హత్య కేసు కలకలం రేపింది. ఎల్వీ నగర్లో ఆదివారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని చింతాడ రవీంద్రగా గుర్తించారు. బాధితురాలు మౌనికగా పోలీసులు తెలిపారు. హత్య అనంతరం శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో దాచినట్టు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో 1400 కోట్ల విలువైన భూమిపై కబ్జా యత్నం జరిగిందని అన్నారు. భూ యజమానులను మంత్రి, ఆయన కుమారుడు హర్ష బెదిరించినట్టు కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి వివాదాస్పద భూమిని కేటీఆర్ పరిశీలించారు. అధికారుల ద్వారా కూడా ఒత్తిడి తెచ్చి భూమి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని, మరిన్ని కుంభకోణాలు బయటపెడతామని ఆయన హెచ్చరించారు. బాధితులకు పార్టీ న్యాయపరంగా పూర్తి అండ ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గూండా రాజ్యం నడుస్తుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే మధ్య పోటీ తీవ్రంగా నడుస్తుంది. నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో టీవీకే తొలిసారి బరిలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. పెరంబూర్ నియోజకవర్గంలో విజయ్ నామినేషన్ దాఖలు చేసి ప్రచారం ప్రారంభించారు. భారీ జనసందోహం కారణంగా కేవలం 2 నిమిషాలకే ప్రసంగం ముగించేశారు. భద్రతా కారణాలతో విల్లివక్కంలో ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత పోలీసులు కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేస్తున్నారు. 3వ ప్రత్యామ్నాయంగా నిలవాలని టీవీకే ప్రయత్నిస్తుండగా రాజకీయ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఘాటు విమర్శలు గుప్పించారు. బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 14 స్కామ్లపై ఆధారాలు ఇస్తామని, ఏ విచారణకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. వట్టినాగులపల్లి భూమి వివాదంలో మంత్రి పొంగులేటిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ తప్పిదాన్ని సీఎం స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు. అయినా కూడా మంత్రిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుందని గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యులు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గురుకుల పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. 7వ తరగతి విద్యార్థిని శ్రీవింధ్య ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 25న హాస్టల్లో పాయిజన్ తాగిన బాలికను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. ప్రిన్సిపల్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాలలోకి పాయిజన్ ఎలా వచ్చిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీయూలో బాలిక నుంచి సిబ్బంది బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని ఆరోపించారు. సమాచారం ఇవ్వకుండానే ఆసుపత్రికి తరలించడంపై ఆగ్రహంతో తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు మరో ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాల్లో అధిక ధరల సమస్యకు చెక్ పెట్టేందుకు ఉడాన్ యాత్రి కేఫ్లను విస్తరిస్తుంది. తాజాగా మరో 11 విమానాశ్రయాల్లో ఈ సేవలను ప్రారంభించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 57 ఎయిర్పోర్ట్లలో ఈ కేఫ్లు అందుబాటులో ఉన్నాయి. టీ 10 రూపాయలు, కాఫీ 20 రూపాయలకే లభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమోసా, వాటర్ బాటిల్ వంటి ఐటమ్స్ కూడా తక్కువ ధరల్లోనే అందిస్తున్నారు. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక కొనసాగుతోంది. ఈ నిర్ణయాన్ని పలువురు నాయకులు, ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. లోక్సభలో నక్సలిజంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలిజానికి ప్రధాన కారణం అభివృద్ధి లోపం కాదని ఒక సిద్ధాంతం అంటూ పేర్కొన్నారు. 1970 నుంచే వామపక్ష భావజాలం వల్ల నక్సలిజం వ్యాప్తి చెందిందని అన్నారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో రెడ్ కారిడార్ విస్తరించినా ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. కోట్లాది ప్రజలు పేదరికంలో జీవించినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. వేలాది యువకులు ప్రాణాలు కోల్పోయారని, వారి జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి ఆ ప్రాంతాలకు చేరకపోవడంపై బాధ్యత ఎవరిదంటూ ప్రశ్నించారు. పాత సిద్ధాంతాలతో కొనసాగాలా లేక మార్పు అవసరమా అనే చర్చ అవసరమని అమిత్ షా స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం ఎంకే స్టాలిన్ కొలత్తూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. చెన్నైలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల కోసం ఆయన బరిలోకి దిగారు. కొలత్తూర్లో వరుసగా 4వసారి గెలుస్తానని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. 2011, 2016, 2021 ఎన్నికల్లో ఇప్పటికే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రజలు మళ్లీ భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కీలకంగా మారుతున్నాయి. గౌహతిలో రోడ్ షో సందర్భంగా సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిబ్రూగఢ్ సీటులో ప్రశాంత్ ఫూకన్ భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 80,000 నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని తెలిపారు. కాంగ్రెస్కు కేవలం 20 నుండి 22,000 ఓట్లు మెజారిటీ మాత్రమే వస్తాయని అంచనా వేశారు. తాను చేస్తున్న పని సరిగ్గానే ఉందని, ఎవరు ఏమన్నా పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. గౌరవ్ గొగోయ్పై కూడా ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మీ పోరాటం బీజేపీకి వ్యతిరేకంగా కాకపోతే అది రాహుల్ గాంధీకి చెప్పాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు అస్సాం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కేరళ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ కీలక హామీలు ఇచ్చారు. కొట్టాయంలో జరిగిన సభలో యూడీఎఫ్ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల మాట వినే అన్ని వర్గాలను గౌరవించే ప్రభుత్వం తీసుకువస్తామని అన్నారు. బలహీన వర్గాల రక్షణ తమ ప్రధాన లక్ష్యమంటూ ఆయన తెలిపారు. రబ్బర్ రైతులకు కిలోకు 250 రూపాయలు ధర హామీ ఇస్తామని స్పష్టం చేశారు. రైతుల ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ హామీ కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ వ్యూహానికి ఇది కీలక సంకేతంగా భావిస్తున్నారు. లక్నోలో జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలహీన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్ బదిలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ అవినీతి జరిగిందని ఆరోపించారు. దివ్యాంగులకు ముందు ఇచ్చిన పెన్షన్ సక్రమంగా అందలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది పేదలకు సంవత్సరానికి 12,000 పెన్షన్ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పేదల డబ్బు దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారి ఆస్తులు స్వాధీనం చేసి పేదలకే పంచుతామని యోగి గట్టిగా చెప్పారు. లోక్సభలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నక్సలిజంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు వేలాది దాడులు చేసి అమాయకుల ప్రాణాలు తీశారని ఆరోపించారు. భద్రతా సిబ్బంది సహా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చేతిలో పుస్తకాలు కాకుండా తుపాకులు పెట్టారని అన్నారు. నక్సలిజం కారణంగా అనేక ప్రాంతాలు అంధకారంలో వెళ్లిపోయాయని అన్నారు. ఈ ప్రాంతాలను రెడ్ కారిడార్గా మార్చి దేశవ్యాప్తంగా భయం సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాలను వేరు చేసి నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. తమ వైఫల్యాలను దాచేందుకు గత ప్రభుత్వాలు ఇలా చేశాయని కంగనా రనౌత్ ఆరోపించారు. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం నితీష్ కుమార్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అలాగే బీజేపీ నేత నితిన్ నబీన్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఇద్దరూ తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవీన్ రాజీనామాను స్పీకర్ ప్రేమ్ కుమార్ ఆమోదించారు. నితీష్ రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏప్రిల్ 10న రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడేమో బీహార్లో తదుపరి సీఎం ఎవరు అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.